ప్రెగ్నెన్సీలో యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం అనేది కామన్‌గా చూస్తూ ఉంటాం. ప్రెగ్నెన్సీలో ఉన్న కొన్ని చేంజెస్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రెగ్నెన్సీలో ఎందుకు కామన్? హలో అండి. నా పేరు డాక్టర్ సుమ. కన్సల్టెంట్ 49 ఫెర్టిలిటీ సెంటర్ విజయవాడ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ప్రెగ్నెన్సీలో ప్రొడ్యూస్ అవుతదండి. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ వల్ల మజిల్స్ బాగా రిలాక్స్ అయిపోతాయి. సో, మూత్రసంచికి ఉన్న మజిల్స్ కూడా రిలాక్స్ అవ్వడం వల్ల యూరిన్ కొంత ఆగిపోవడం జరుగుతుంది. అండ్ దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది, గర్భసంచి సైజ్ పెరిగే కొద్దీ మూత్రసంచి పైన ప్రెషర్ పడొచ్చు. ఒక్కొక్కసారి యూరిన్ పూర్తిగా ఎంప్టీ అవ్వడానికి ఛాన్సెస్ లేకుండా యూరిన్ ఆగిపోవడం వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటది అని తెలిసినప్పుడు ఇది రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్కువ వాటర్ తీసుకోమని చెప్తూ ఉంటామండి. ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ కూడా అట్‌లీస్ట్ 2, 3 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే కంపల్సరీగా తీసుకోమని చెప్తాము. అండ్ ఎక్కువ వాటర్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఎక్కువ సార్లు యూరిన్‌కెళ్ళాల్సొచ్చినా కూడా బాగా అర్జెంట్ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా ఎప్పుడైతే మీకు సెన్సేషన్ వస్తుందో వెంటనే మీరు యూరిన్‌కి వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. సో, ఎక్కువసేపు యూరిన్ ఆపుకున్నా కూడా మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఏమాత్రం మీకు సింప్టమ్స్ అనిపించినా, అంటే కొంచెం మీకు మూత్రంలో వేడి చేసినట్టు అనిపిస్తుంది, మంటగా ఉంటుంది, లేదా యూరిన్‌కెళ్ళినప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది, ఫీవర్ వస్తుంది, ఖచ్చితంగా మీరు ఒక డాక్టర్‌ని సంప్రదించాలి. అండ్ మామూలుగా కూడా ప్రెగ్నెన్సీ చెకప్స్ అప్పుడు మధ్య మధ్యలో యూరిన్ ఎగ్జామిన్ కూడా చేస్తూ ఉంటాము. కొన్ని సార్లు ఎటువంటి లక్షణాలు లేకపోయినా కూడా యూరిన్‌లో ఇన్ఫెక్షన్స్ మనము టెస్ట్ చేస్తే గమనించొచ్చు. సో, ఏసిమ్ప్టమాటిక్ బ్యాక్టీరియాయూరియా అంటాము. సో, దీనివల్ల కూడా ప్రెగ్నెన్సీలో కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు కాబట్టి దానికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో, యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రెగ్నెన్సీలో వస్తే ప్రమాదమా? దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్ వస్తది అనే దానికొస్తే, సో, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫీవర్ రావచ్చు. ఫీవర్ వచ్చి ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైనప్పుడు కిడ్నీస్‌కి కూడా ఇన్ఫెక్షన్ పాకచ్చు. ఇలాంటి కాంప్లికేషన్స్ వల్ల మనకి ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీగా డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అవ్వచ్చు. ప్రీటర్మ్ లేబర్ అని అంటాము. బేబీ వెయిట్ తక్కువ ఉండడం అనేది మనం గమనించొచ్చు. కొంతమందికి బ్లడ్ తక్కువ అవ్వచ్చు. కొంతమందికి బీపీ లాంటి సమస్యలు కూడా రావచ్చు. సో, యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఖచ్చితంగా మీరు గమనించుకోవాలి. మీకు ఎటువంటి సింప్టమ్స్ ఉన్నా ఖచ్చితంగా చూపించుకోవాలి. ఇది రాకుండా ఉండటానికి కూడా తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. అది డెఫినెట్‌లీ ట్రీటబుల్ కండిషనే. మనము ఇన్ఫెక్షన్ ఉందని ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి దాన్ని మనము నివారించుకోవచ్చు. థాంక్ యూ.